మరికొద్ది గంటల్లోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయబోతున్నారు. ప్రధాని మోదీకి ఉత్తరాంధ్ర వాసులు ప్రకృతితో వినూత్నంగా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారు. 30,000 మొక్కల గ్రీనరీతో కూడిన వెల్కమ్ చెప్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర ప్రధాని మోదీ విమానం దిగే క్షణంలోనే లివింగ్ గ్రీన్ సిగ్నేచర్ మోడల్లోని పచ్చని సందేశం కనిపించబోతోంది. స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. హోర్డింగ్లకు బదులుగా ఇలా ప్రకృతితోనే ఉత్తరాంధ్ర ఆతిథ్యాన్ని ప్రధానికి రుచి చూపించబోతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్న ఈ లివింగ్ గ్రీన్ సిగ్నేచర్ పై మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. మరికొన్ని గంటల్లో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ జాతికి అంకితం చేయబోతున్నారు. ప్రధాని మోడీని ఘనంగా ఆహ్వానించేందుకు భోగాపురం ఉత్తరాంధ్ర వాసులు చాలా ఆత్మీయ ఆహ్వానాన్ని ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, చాలా అత్యంత అరుదైన దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. భూమినే క్యాన్వాసింగ్గా మార్చి, మొక్కలనే అక్షరాలుగా, ప్రకృతినే ఆహ్వానంగా మార్చి మోడీకి ఆహ్వానం పలుకుతున్నారు. ఒకసారి చూస్తే ఇది మనకి చాలా సింపుల్గా కనిపించవచ్చు మైకు, కానీ దాదాపుగా 30,000 మొక్కలు, దాదాపుగా 70 మంది 7 రోజుల పాటు కష్టపడి దీన్ని తయారు చేశారు. ప్రకృతిని ఇంత పెద్ద ఎత్తున ప్రేమించే రాజాబాబు ప్రస్తుతం అంతా ఉన్నారు. మోడీకి ఆహ్వానానికి ఈయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. సార్, చాలా సందర్భాల్లో చాలామందిని చూసాం, ఒక నాయకుడిని ఇన్వైట్ చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ ఇట్లాంటి వెల్కమ్ నాకు తెలిసి బహుశా ఎవరికి, ఏ నాయకుడికి ఎక్కడ దొరుకునే అవకాశం కనిపించినట్లేదు. మొట్టమొదట నాకు నేచర్ ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ అవకాశం. ప్రధానమంత్రి మోడీ గారు మా ప్రాంతానికి రావడం ఇదే ఫస్ట్ టైం. నేను ఇమీడియట్ నైబర్ టు ద జిఎంఆర్. సో నాకు ఒక బాధ్యత ఉంది. ఆయన వెల్కమ్ చేయడానికి బోర్డులు పెట్టాలా, లేకపోతే బ్యానర్లు కట్టాలా, అలా రకరకాలుగా మా ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉండేవారు, మరి మంచి బోర్డు పెట్టని. అలా కాదు, మనకి గ్రీన్ అంటే ఇష్టం కాబట్టి గ్రీన్ తోటి ఆయన వెల్కమ్ చేద్దాం. కానీ చెప్పాలి అంటే ఈచ్ లెటర్ 15 feet ఉంటే తప్ప ఫ్లైట్లోంచి కనబడతాం. ఒక్కొక్క లెటర్ 15 feet అంటే మోడీ గారి పేరు రాయాలా, అందరి పేర్లు రాయాలా, వెల్కమ్ రాయాలా, సో ఎవరు డిస్ప్లే చేస్తున్నారు రాయాలా, అంటే చాలా పెద్ద ప్లాంటేషన్ కావాలా. సో దానికి డిసైడ్ అయిపోయి సీడ్నేమో జపాన్ నుంచి ఒక రకమైన గడ్డది తెప్పించి దాన్ని జర్మినేషన్ చేసి 2.5 నెలల క్రితమే దాన్ని డెవలప్ చేయడం జరిగింది. సార్, ఇంజనీరింగ్ అండ్ హార్టికల్చర్ అండ్ ఆర్ట్ ఇవన్నీ కలిపి ఉండాలి. అద్భుతం సార్. సో అవన్నీ కూడా లెక్కలో తీసుకుని దాని ప్రకారంగా చేసి 2-3 మార్పులు చేసి చేయడం జరిగిందండి. ఏంటి అంటే ఏం చెప్పదలుచుకున్నారు దీని ద్వారా? కోర్స్ ఇప్పుడు మీరు చెప్తోంది ఇంతటితో ఆగదు. మొదటిసారిగా మోడీకి, అలాగే ప్రధానమంత్రికి చెప్తున్నారు, ముఖ్యమంత్రికి చెప్తున్నారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీని ద్వారా స్వాగతం పలుకుతున్నారు. సో తర్వాత ఒక ప్రయాణికుడు విమానం దిగేటప్పుడు దీన్ని చూడడం ద్వారా ఎలాంటి ఫీల్ కలగాలని మీరు అనుకుంటున్నారు సార్? మన తాలూకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే గ్రీన్ తోటి ఇలాగ ఇన్నోవేట్ చేస్తే మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది చాలా అరుదైనటువంటి అవకాశం. సో దీనికోసం 240 అడుగులు వెడల్పు, 120 అడుగులు పొడుగుతోటి డిజైన్ చేయడం జరిగింది. ఇవాళ అయితే నాకైతే చాలా సంతృప్తిగా ఉంది. సన్రైజ్ తరపున నేను, జిఎంఆర్ తరపున, ప్లస్ మా తాలూకా ప్రాంత వాసుల తరపున కూడా మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. సో అది వెల్కమ్ మోడీజీ. మీకోసం ఉత్తరాంధ్ర ఎదురు చూస్తోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ని జాతికి అంకితం చేసే క్షణాల కోసం ఆంధ్రప్రదేశ్తో పాటు, ఉత్తరాంధ్రతో పాటు దేశం యావత్తు ఎదురు చూస్తున్న నేపథ్యం ప్రస్తుతం కనిపిస్తోంది. భాస్కర్తో ఈశ్వర్, TV9 భోగాపురం నుంచి.